జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరు సమాధానం చెప్పలేరు. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండదు. జీవితం అంటే ఏంటంటే ఉద్యోగం పోగొట్టుకున్న మగవాడిని, పిల్లలు లేని ఇల్లాలని, వృద్ధాశ్రమంలో బ్రతుకు నిడుస్తున్న వృద్ధులను అడిగి చూడండి, జీవితం అంటే ఏంటో చెప్తారు. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవడమే, తెలుసుకోవడమే జీవితం. దీంట్లో గెలవడాలు, ఓడిపోవడాలు అంటూ ఉండవు. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. జీవితంలో ఏ గమ్యానికి చాలా దారులు ఉంటాయి. మనకు ఏది సైందో వెతికి పట్టుకోవడమే జీవితం. జీవితంలో మలుపు, అలుపు రెండు ముఖ్యమే. మలుపు లేకుండా ముందుకు పోలేవు, అలుపు లేకుండా విజయాన్ని సాధించలేవు. స్కూల్లో పాఠం చెప్పిన తర్వాత పరీక్ష పెడతారు, కానీ జీవితం అలా కాదు. పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతూ ఉంటుంది. దాన్నే గుణపాఠం అంటారు. జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు రెండే. ఒకటి నీ పుట్టినరోజు, రెండోది ఎందుకు పుట్టామనుకున్న తెలుసుకున్న రోజు. మన జీవితం పుట్టుకతోనే పూలవనం కాదు. జీవితం ప్రతి మొక్క నువ్వే నాటాలి, అందమైన వనంగా మలుచుకోవాలి మన జీవితం. జీవితంలో చెడిపోవడం, బాగుపడడం అనేది మనిషి స్వభావాన్నే నిర్ణయిస్తూ ఉంటుంది, కానీ వారు అనుభవిస్తున్న స్థాయి కాదు. రామాయణంలో రెండు పాత్రలు మనకి ఇందుకు నిదర్శనం. ఒకటి, రావణ రాజ్యంలో ఉండి విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కైకేయి కూడా బాగుపడలేదు. జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారన్నది కాదు, ఎంతమంది విలువైన వాళ్ళని మనతో ఉన్నారన్నదే ముఖ్యం. జీవితంలో ఖరీదైన వస్త్రము ధరించినా విడవక తప్పదు, ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు, ఎంత ఖరీదైన కారెక్కినా దిగక నడవక తప్పదు, ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలకు పైకి రాక తప్పదు, ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. ఇదే జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my YouTube channel.